नमस्ते काद्री न्यूज़ की स्वागतम ना पे వీడియోలే సార్ చెప్పిండేది ఫోటో తీమాలలో వీడియో చాలా ఫుల్ జరన్ జరన్ బిస్కెట్లు టీ అన్నీ ఉన్నాయి బిస్కెట్లు టీ టీ రెడీ బిస్కెట్లు సార్ రండి ఒక నిమిషం ఉన్నారా మూడు నుంచి 5వ తరగతి పిల్లలకి మేమందరికీ స్వాగతం పలుకుతాం అందరికీ కూడా. సో జాతీయ విద్యా విధానంలో భాగంగా మన మండలంలో 4 ప్రాథమిక పాఠశాలను మెర్జ్ చేయడం జరుగుతుంది. తర్వాత 4 పాఠశాలలు కూడా ఎన్పి కుంట హై స్కూల్లో 2 పాఠశాలలు మెర్జ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ధన్యాచెరు హై స్కూల్లో 1 పాఠశాలను మెర్జ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టీఎన్పల్లి హై స్కూల్లో 1 పాఠశాలను మెర్జ్ చేయడం జరుగుతుంది. టోటల్గా మండల వ్యాప్తంగా ఈరోజు 4 ప్రాథమిక పాఠశాలలను 3 హై స్కూల్లో కలపడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ఈ 3 హై స్కూళ్ళు కూడా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బోధన కొనసాగాలనే ఉద్దేశం. పిల్లలు చాలా అదృష్టవంతులు 3, 4, 5 తరగతి పిల్లలు. ఎందుకంటే 6వ తరగతి వస్తే కానీ హై స్కూల్ ముఖం చూడలేరు. అలాంటిది 3వ తరగతిలోనే హై స్కూల్లోకి ప్రవేశిస్తున్నారు. మరి ఎన్ఈపి నూతన
ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం మన గౌరవ ముఖ్యమంత్రులు ప్రాథమిక పాఠశాలలో ఒక్కరు ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటారు. మరి వారు అన్ని సబ్జెక్టులు బోధించాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అదే హై స్కూల్లో అయితే ఒక్కో సబ్జెక్టుకు ఒక నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు ఉంటారు. కాబట్టి విద్యార్థులకు 3 నుంచే సబ్జెక్టుల వారీగా బోధించాలనే దృఢ సంకల్పంతో దేశంలో ఏ రాష్ట్రము ప్రవేశపెట్టినటువంటి నూతన విద్యా విధానాన్ని మన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు. మరి ఇక్కడ విద్యార్థులకు నిష్ణాతులైన ఉపాధ్యాయుల చేత ఒక సబ్జెక్టుల వారీగా అన్ని సబ్జెక్టులు కూడా, ఎందుకంటే పిల్లలకి ఇదివరకు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒకే ఉపాధ్యాయుడు కనపడేవాడు. మరి ఇప్పుడు అలా కాదు, ఒక ఉపాధ్యాయుడు పీరియడ్ మారుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా నూతనంగా ఉంటుంది. ఒక్కో ఉపాధ్యాయుడు ఒక్కో రకమైనటువంటి శైలిలో విద్యను అభ్యసిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళలో కూడా ఉత్తేజం అనేది పెరుగుతుంది. అలాగే ఆటలు ఉంటాయి, స్పోర్ట్స్ ఉంటుంది. సో ఈ అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు హై స్కూల్లో ఉంటాయి. కాబట్టి 3వ తరగతి నుంచే విద్యార్థులకు హై స్కూల్ విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మనకి పథకాన్ని ప్రవేశపెట్టింది. మరి ఉపాధ్యాయులు కూడా నూతనంగా వచ్చినటువంటి ఉపాధ్యాయులకు మనస్ఫూర్తిగా మేము స్వాగతం పలుకుతూ ఈ రోజు నుంచి మాలో వాళ్ళు ఒక మెంబర్గా మేము స్వీకరిస్తున్నాం. సో ఎటువంటి సహాయ సహకారాలు అన్నీ కూడా మా సహాయ సహకారాలు వల్ల మన కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సిస్టంలో భాగంగా దేశవ్యాప్తంగా ఈ నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని నిర్ణయిస్తే అందులో మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ విద్యా విధానాన్ని అమలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే 3, 4, 5 తరగతులు కూడా సమీపంలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలో విలీనం చేసి చదివించడం జరుగుతుంది. ఇక నుంచి మీకు ఈ ఉన్నత పాఠశాలే మీ స్కూల్ ఇంతవరకు ప్రైమరీ స్కూల్ కదా, ఈ రోజు నుంచి హై స్కూల్ మీది. కాబట్టి ఈ హై స్కూల్కు మొట్టమొదటిగా విచ్చేసినటువంటి బాలబాలికలందరికీ స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఈ విలీన ప్రక్రియలో భాగంగా ఇక్కడ విచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు కూడా మా పాఠశాల తరఫున స్వాగతం, సుస్వాగతం. ఇంకా ఈరోజు నుంచి మనమంతా దాదాపుగా 550 మంది పిల్లలు, 20 మంది టీచర్లు, ఒక పెద్ద ఉన్నత పాఠశాలగా ఉంది. మరి అందరము సంయుక్తంగా ముందుకు వెళ్తే ఈ పాఠశాలను విద్యాస్థాయిలో ముందంజలో తీసుకెళ్ళడానికి బాగుంటుంది. ఇక నుంచి మీకు కూడా పిల్లలకి 75% హాజరు ఉంటేనే మీకు అమ్మఒడి వస్తుంది, బాగా గుర్తుంచుకోండి. అందుకనే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రోజు పాఠశాలకు రండి. ముఖ్యంగా చెప్పడం ఏమనగా పిల్లలు ఈ రోజు నుంచి హై స్కూల్లో మీరు కలవబోతున్నారు. ముందు ఎప్పుడో అప్పుడు చదువుకునేటప్పుడు 6th క్లాస్ హై స్కూల్ పోతున్నారు. కానీ మీరు ఈ రోజు నుంచే 3వ తరగతినే హై స్కూల్ మామూలు చూస్తున్నారు. మనకు అన్ని విధాల టీచర్స్ అందుబాటులో ఉంటారు. మీరు ఉన్నత చదువులు, మా సార్లు అందరూ ఉన్నత చదువులు మీకు నేర్పించి ప్రయోజకులుగా చేస్తారు. వాళ్ళ సహకారాలు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాయని ఉండేటట్టు చూస్తారని కోరుచున్నాము. తరువాత నా వంతు సాయంగా పిల్లలు రాని వాళ్ళని కానీ, తల్లిదండ్రులు ఎవరైనా బడికి పంపిన వాళ్ళని కానీ నా వంతు కృషిగా మన హై స్కూల్ను ఇంకా డెవలప్మెంట్ చేసేదానికిగా నేను అందరికీ సహాయపడతానని ప్రమాణం చేస్తాను. మీరు పిల్లలు ఎంత కష్టపడితే మన సార్లు మాదిరి ఉన్నత చదువులు చదివి ప్రయోజకులు కావాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. మీ దగ్గర ₹1 కోటి డబ్బులు ఉన్నా కానీ అది ఎప్పుడు వెళ్ళిపోతుందో, ఏ విధంగా అయిపోతుందో తెలియదు. చదువు అనేది చదువుకుంటే దొంగలు వచ్చినా తీసుకోరు, ఎవరు వచ్చినా తీసుకోరు, అది మన మెమోరీ. కాబట్టి
ఎట్లా సార్ ఎన్ని ఛాన్స్ ఉన్నాయి? అది నల్లజరం మండల మ్యాథ్స్ బాగున్నారా సార్ పిల్లలు? రాజధాని సార్ 8th 9th 10th ఓల్డ్ చేపిస్తే చాలా 8 రోజులు కనీసం 8 మేడం గారు మన ఎస్ఎస్సీ గారు ఫోన్ చేసి మేడం గారు చాలా ఉంది. ఇప్పుడు నాడు నేడు టెస్టులు మాకు వచ్చేసి ప్రాబ్లమే లెటర్ రాసిస్తాం. మనం ఆడే పెట్టుకున్నాం అంటే హెచ్ఎం ఆఫీస్ పెట్టుకున్నాం. నిన్న మెర్జ్ అయింది కదా 3, 4, 5 తరగతి. మీరు కూడా కూర్చొని తినండి ప్లేస్ ఉంటే పెద్ద పిల్లలు కుమ్మవాళ్ళపల్లి జెడ్పీ హై స్కూల్ నందు వివిధ
సందర్శించడం జరిగింది. దానిలో భాగంగా ఈ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులకు అందరికీ, అలాగే స్థానిక సర్పంచ్ మణికంఠ గారికి, స్కూల్ చైర్మన్ వెంగమణి గారికి పేరు పేరున అందరికీ నమస్కారం. అలాగే ఈరోజు ఈ స్కూల్కి వచ్చి సందర్శించడం కారణం మా ప్రియతమ నేత గౌరవ శాసనసభ్యులు పివి సిద్ధారెడ్డి గారు సారే. ఎందుకంటే రిజర్వేషన్ రాగానే మా పిల్లలకి జెడ్పీటీసీగా మీరే అర్హులు అని అంతమందిలో ఈ నియోజకవర్గంలో 85 తండాలుంటే ప్రతి తండాలో మేధావులు ఉన్నారు, చదువుకున్న వారు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు. కానీ మాకే ఆ సీట్లు కేటాయించడం అంటే అది చాలా గొప్ప విషయం. కాబట్టి మా శాసనసభ్యులకు మీ అందరి ద్వారా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని సమస్యలు చూసాం, మా కళ్ళారా చూసాం. పిల్లల సంఖ్య ఎక్కువ ఉంది, ఉపాధ్యాయులు ఉన్నారు. కానీ ఇక్కడ కొరత ఏంటంటే రూములు లేకపోవడం, గదులు లేకపోవడం, తరగతి గదులు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు. మా కళ్ళారా చూసాం. మరి మిడ్ డే మీల్స్ భోజనం కూడా చాలా చక్కగా చేశారు. మేము కూడా వారితో పాటు పిల్లలతో పాటు మేము కూడా భోజనం చేయడం జరిగింది. కాబట్టి గదులు వారు ప్రధాన ఉపాధ్యాయులు ఒకటి అడిగారు, మాకు రిక్వెస్ట్ చేశారు, గదులు మాకు అవసరము, మీరు ఏం చేస్తారేమో మాకు ఈ స్కూల్కి సహాయం చేయండి, హెల్ప్ చేయండి అన్నారు. ఖచ్చితంగా రేపు 12వ తారీఖున జరగబోవు సమావేశాల్లో ఈ విషయాలన్నీ మా చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఈ స్కూలుకు, ఈ ఉపాధ్యాయులకు అందరికీ మంచి పేరుండేటట్లు, మాకు కూడా పేరుండేటట్టు మేము కూడా కష్టపడి ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఈ స్కూల్. ఈరోజు మా కుమ్మరవాళ్ళపల్లి జెడ్పీ హై స్కూల్ పాఠశాలకు జెడ్పీటీసీ మేడం రాధాబాయి గారు, అదేవిధంగా కుమ్మరవాళ్ళపల్లి సర్పంచ్ మణికంఠ నాయక్ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు కృష్ణానాయక్ గారు సందర్శించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను మేము జెడ్పీటీసీ మేడం గారి దృష్టికి మరియు సర్పంచ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా మా పాఠశాలకు 10 రూములు అవసరం ఉంది. నాడు నేడు ఫేజ్ 2 భాగంగా 3 రూములు మాత్రమే శాంక్షన్ అయ్యాయి. కానీ ఈ మధ్య కాలంలో నిన్నటి రోజున ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ద్వారా 2020 ద్వారా పక్కనున్నటువంటి ప్రాథమిక తరగతుల్లో ఉన్నటువంటి 3, 4, 5 తరగతుల పిల్లలు 150 మంది కూడా మా స్కూల్లో మెర్జ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రెంత్ 205 మంది ఉన్నారు, అక్కడ నుంచి వచ్చిన స్ట్రెంత్ 150 మంది ఉన్నారు. దగ్గర 355 మంది మా పాఠశాలలో స్ట్రెంత్ ఉంది. కానీ కూర్చోవడానికి మాత్రం తరగతి గదులు చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మేడం గారు, జెడ్పీటీసీ గారు, తర్వాత సర్పంచ్ గారు కూడా కళ్ళ కట్టినట్టుగా వాళ్ళకు ఈ పరిస్థితి అర్థమైంది కావున మేము వాళ్ళకి విన్నవించుకోవడం జరిగింది. వారు రేపు జరిగే జెడ్పీ సర్వసభ్య సమావేశంలో వారు మన కుమ్మరవాళ్ళపల్లి పాఠశాల గురించి చర్చించి మన పాఠశాలకు కనీసం ఒక 10 రూములైనా శాంక్షన్ చేపించే విధంగా కృషి చేయాలని చెప్పేసి మా పాఠశాల తరఫున జెడ్పీటీసీ గారికి మేము కోరుకోవడం జరుగుతూ ఉంది. ఇంకా టీచర్స్ అందరూ కూడా సఫిషియెంట్గా ఉన్నాము. ఇంకా ఈ నాడు నేడులో ఈ 3, 4, 5 క్లాసెస్లో మెర్జింగ్ తర్వాత మాకు 4 టీచర్లు అవసరం ఉంది. 2 మేడములు మాత్రమే వచ్చారు, ఇంకా 2 మేడములు రావాల్సిన అవసరం ఉంది. ఇది ఎంఈఓ గారి దృష్టి కూడా మేము నిన్న వెళ్ళడం జరిగింది. మా సమస్యను పరిష్కరించి మన పాఠశాలకు మంచికి కృషి చేస్తారని చెప్పి నేను జెడ్పీటీసీ గారిని, సర్పంచ్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కుమ్మరవాళ్ళపల్లి జెడ్పీ హై స్కూల్ జగనన్న గోరుముద్ద సందర్శించడం జరిగింది. ఇక్కడ హెచ్ఎం గారు అయితేనే జెడ్పీటీసీ ఆధ్వర్యంలో ఇక్కడ రావడం జరిగింది. అలాగే పిల్లలు అడిగితే చాలా బ్రహ్మాండంగా ఏదైతే ఉంటుందో దాన్ని కంటిన్యూగా చేస్తున్నారు. పిల్లలు చాలా పోషకాహారం చాలా బాగా అందిస్తున్నారు. ఇలాగే కాకుండా సార్ చెప్పినట్టు కొన్ని సమస్యలు ఉన్నాయి, అది జెడ్పీటీసీ మేడం చెప్పాము ఆల్రెడీ. వాళ్ళు జరగబోయే 12వ తేదీ జెడ్పీ సమావేశంలో మన సమస్యని జెడ్పీలో విన్నవిస్తారు. ఖచ్చితంగా ఆ సమస్యని మనం నెరవేర్చిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మా కుమ్మరవాళ్ళపల్లి ఉన్నత పాఠశాలకి సందర్శించినటువంటి దీంట్లో భాగంగా రాధా మేడం గారు, తర్వాత మా సర్పంచ్
మణి గారు వచ్చి మా పాఠశాల సందర్శించడం జరిగింది. వారు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత మా పాఠశాలలో ఉన్న పిల్లలను మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా వారు ఇక్కడ టేస్ట్ చేయడం జరిగింది. తర్వాత మా పాఠశాల సమస్యలను కూడా మేము వాళ్ళ దృష్టికి తీసుకుపోయినాము. మా పాఠశాలకి అన్నీ ఉన్నాయి, పిల్లలు బాగున్నారు, స్టాఫ్ బాగుంది, అన్నీ ఉన్నాయి, కానీ రూముల కొరత ఎక్కువగా ఉన్నది అనే విషయాన్ని వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి ఆ జడ్పీ సమావేశాల్లోనూ జడ్పీ చైర్మన్ గారితోనూ మాట్లాడి మా సమస్యలు తీరుస్తారు అని మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి వారు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రాంతాలు విజిట్ చేసినటువంటి మిత్రులందరికీ నా పేరు శివప్రసాద్ పాలూరి, అది కలిగి గతంలో నా పంచాయతీ సర్పంచ్ కూడా పనిచేసేటువంటి అనుభవం నాది. గత 10 ఏళ్ళుగా వెంకటసాగర్ చూస్తున్నాను నేను. మంగళి మహాసభతో తాను చేస్తున్నటువంటి ప్రయాణం. నేను సెలబ్రిటీస్ కాదు, మీడియా మన చేతిలో లేదు, కానీ మన జన దగ్గరికి పోయి మన పార్టీ అనేది తీసుకొస్తాను. మీ వంతు సహాయ సహకారం మనందరం కలిసి చేద్దాం. ఇంకెంతకాలం అని ఈ విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని మేము ఒక విధానంలో భాగంగా ఈరోజు ఒంగోలులో ఈ కార్యక్రమం తీసుకోవడం. ఒకసారి ఆలోచన చేయండి, 70 ఏళ్ళుగా బహుజనులకు, ఎస్ఎస్టీ బీసీ మైనారిటీలకు మాయమాటం గెలిచి గెలిచి అధికారం చేపట్టిన తర్వాత ఒకటి అలా సంక్షేమ పథకాల పేరుతో ఎంగేజ్మెంట్ విశ్లేషణ తప్ప మరి తీరా అధికారం బాగా అందించిన తర్వాత ఇప్పుడు చూడండి, తన కొడుకులు తన వర్గీయులు లక్షల కోట్లు దోచుకోవడం జరుగుతుంది. ఇవి కాకుండా నామినేటెడ్ పదవులను ఏ కులపాటి అధికారం ఉంటే వాళ్ళే విధంగా ఎక్కడిదెక్కడ అణచివేసే పరిస్థితి వస్తుంది. మరి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. పార్టీలు ఒకటే అనే దానికి ఒక చిన్న అంశం మీ దృష్టికి తీసుకురావాలి. ఎందుకంటే రాష్ట్రం ఇప్పుడు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ఆ పార్లమెంట్లో ప్రతి బిల్లును ప్రవేశపెడితే మన రాష్ట్రం నుంచి బాధాకరం ఏమంటే దేశంలో ఇతర రాష్ట్రాల్లో ప్రతిపక్షం పక్కన పాలకపక్షం పక్కన నుండి వాళ్ళకున్న ఆ విధానాల మేరకు వాళ్ళు నడుచుకుంటున్నారు. కానీ దుర్మార్గం ఏమంటే, బాధాకరమైన దురదృష్టకరం ఏమంటే, ఈ రాష్ట్రం వచ్చేటప్పటికి బీజేపీ ఆడ పార్లమెంట్లో ఏ బిల్లు ప్రవేశపెడుతుందో అది మంచిదా చెడుదా అనే పని లేకుండా పౌరసత్వం బిల్లుతో నుండి ఈరోజు మనం కొన్ని నెలలుగా వ్యవసాయ బిల్లులు రైతులకు 3 బిల్లులు అన్యాయం చేస్తున్నాయని చెప్పి బయటకు వచ్చి పనిచేస్తున్నటువంటి స్పందించిన బిల్లు అంటే అట్లాంటి బిల్లులు కూడా వీళ్ళు అక్కడ ఆమోదించి అక్కడ ఒకరి మీద చేయి ఒకరు వేసుకొని అలాయబలే అని చెప్పుకొని రాష్ట్రానికి వచ్చేటప్పటికే బద్ధశత్రువులుగా వ్యవహరిస్తూ ఇక్కడున్నటువంటి ఆంధ్ర ప్రజలను, బహుజనులు ముఖ్యంగా మోసం దగ్గర చేసే విధంగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నిజమా కాదా అనేది. మరి ఇవన్నీ ఒకటే అనేదానికి మనం ఇంకా ఆలోచన చేస్తే చాలా విషయాలు ఉన్నాయి. ఒక 100 చెప్పాలంటే మనం అవన్నీ చెప్పుకుంటా అంటే సాధ్యమే కాదు. కానీ ఓట్లు మాత్రమైతే మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గతంలో ఈ పార్టీలు తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ ఇవన్నీ ఓటాయా కాదా అని చెప్పేదానికి అనేక ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినీ నటుడు బాలకృష్ణ గారు వాళ్ళ ఇంట్లో కాల్పులు జరిపారు. కాల్పులు జరిపించుకున్న వ్యక్తి 3 రోజులకే బయట తిరుగుతున్నాడు. ఈయనేమో మెంటల్ అని చెప్పి హాస్పిటల్లో చేరాడు. కానీ ఆ రక్షించింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు కదా. నిజంగానే మనమేమనుకుంటాము, కమ్మలకు రెడ్డికి సరిపోదు అనుకుంటాను. మరి సరిపోకపోతే ఆడెందుకు మరి ఒకటే కాకపోతే వాళ్ళు ఎందుకు అతన్ని రచించారు అంటే ఒకటే వాళ్ళు మనకు బయట పిక్చర్ చూపించడానికే ఈ విధంగా ఉంది. ఇది చాలా దుర్మార్గంగా జరుగుతుంది. ఇప్పుడు బహుజనులను ఒక ఆట పట్టిస్తున్నారు. మనం తయారు కాలేకపోతే ఇంకా కొన్ని ఏళ్ళు ఇప్పుడు మన వారసులు చేసి పెట్టిండాల్సిన ఉంది, మన వారసులు చేసి పెట్టలేదు. కానీ మనం తయారు చేయలేకపోతే
ఇంకా మన వారసులు మన పెద్దలు తయారు చేసి పెట్టాల్సింది, మన పెద్దలు తయారు చేసి పెట్టలేదు. సరే వారి పెద్దలు చేసి పెట్టలేదని మనం తయారు చేయలేదు అనుకో, మన వారసులు మనం క్షమించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈరోజు సామాజికంగా మీడియా పరంగా నీకు ఎక్కడ ఏం జరిగినా నిమిషాల రూపంలో సోషల్ మీడియా ద్వారా తెలిసిపోతున్న సందర్భంలో మొదటి వరకు రావాల్సిన అవసరం ఉంది. మొదటి వరకు రావాలంటే రాజకీయ పార్టీనే వేదిక. ఇంకా ముఖ్యంగా ఇవన్నీ ఒకటే దాన్ని చూడండి, మీరు ఎప్పుడైనా కానీ అధికారంలో 60%, అధికారంలో లేనోడు 40%, అధికారం అనుభవిస్తున్నారు. ఇది మంచి నిజం. ఇది ఒకే పట్టిక దానిలో ఉన్నారు. ఇదంతా చాలా విషయాలు మనం గమనిస్తే అనేక విషయాలు ఉన్నాయి. ఒక చిన్న అంశంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎందుకు నేరుగా ఎదుర్కొంటేనే వేరే ఎందుకు మాట్లాడకుండా రాజకీయాలే మాట్లాడుతున్నాను. రాజకీయాలు మాట్లాడాల్సిందే. ఇక పథకాలు ఇంకా లేవు. 27 స్కీములు 27 పథకాలు రద్దు చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు నేను ఈరోజు మంగళి కులస్తుల యొక్క ఆరాధ్య దైవం అత్యాధునిక యుగంలో కూడా ఈరోజు ఇంత మంచి అవకాశాలు ఉన్నప్పటికి కూడా ఒకప్పుడు ఇలాంటి యొక్క వైద్య పరికరాలు లేనప్పుడు కూడా మత్తు మందు ప్రయోగించుకోకుండా మెదడుకు ఆపరేషన్ చేసి విజయవంతంగా చేసినటువంటి మన కులస్తులైనందుకు ధన్వంతరి ఈరోజు మన కులస్తులకందరికీ చాలా ఆదర్శప్రాయుడు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల యొక్క ఆశయ సాధనాలతో మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈరోజు ధన్వంతరి జయంతి సందర్భంగా కదిరి పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు జయంతి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. కావున ఈరోజు వైద్య వృత్తిలో ఇంతమంది రాణిస్తున్నారంటే ముఖ్యంగా ధన్వంతరి యొక్క ఆశయాలు, ఆయన యొక్క సిద్ధాంతాల ద్వారానే ఈరోజు ఈ యొక్క అత్యాధునిక వైద్యం జరుగుతుందని చెప్పేసి దానికి ఆదర్శం మన మంగళి కులస్తులైనటువంటి ధన్వంతరి గారి మన కులస్తులలో జన్మించడం మనకు చాలా ఆనందదాయకం. ఆయన స్ఫూర్తితో ఇకపై కూడా మనం మరిన్ని యొక్క అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి ఆయన ఆదర్శంగా తీసుకొని విద్యా వైద్యంలో కూడా మన కులస్తులు మంచిగా రాణించి ఆయనకు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఆయన యొక్క ఆత్మకి శాంతి కలగాలని చెప్పి ఆయనకు జయంతి సందర్భంగా మనమందరం మరింత అభివృద్ధి వైపు ప్రయాణించాలని చెప్పేసి కోరుకుంటూ మన నాయి బ్రాహ్మణ పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ మహావిష్ణువు 21 అవతారాల్లో ఒక అవతారమైనటువంటి ధన్వంతరి శ్రీ భగవాన్ ధన్వంతరి గారి జయంతి ఈరోజు పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘంలో ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఆ ప్రాచీన కాలంలో అప్పుడు సైన్స్ అభివృద్ధి లేనప్పుడు ఆయుర్వేదం అనేది ముఖ్యంగా ఉండింది. సముద్రం అనేది శ్రీ మహావిష్ణువు సముద్రం అక్కడ ఇది జరిగినప్పుడు చిలికినప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి ధన్వంతరి గారు ఉద్భవించడం జరిగింది. ఆ ధన్వంతరి గారు ఉద్భవించిన తర్వాత ఆయుర్వేదం అనేది ఆయన బావు స్కందాల్లో కావచ్చు, ఆయన నుంచి వెళ్ళిన గ్రంథం ఏదైతే ఉందో అదే ఆయుర్వేదం. ఈ ఆయుర్వేద గ్రంథం మానవులు ఎన్నో రోగాల బారిన పడినప్పుడు ఆయన్ని ముఖ్యంగా ఆయనే తలుచుకుంటారు. ఎందుకంటే శ్రీ ధన్వంతరి ఆయుర్వేదానికి మూల పురుషుడు శ్రీ ధన్వంతరి గారు. ఆయన తర్వాత సుశ్రుతుడు కానీ తర్వాత చరకుడు కానీ వీరంతా మన నాయి బ్రాహ్మణ కులానికి చెందినవారు. అలాంటి అంశంలో పుట్టినటువంటి ఆయన అంశంలో జన్మించుంటే మన నాయి బ్రాహ్మణులు అయినందుకు మనకు చాలా గర్వకారణంగా ఉంది. ఈరోజు కూడా ఇప్పటికీ సైన్స్ అనేది ఎంత ఉన్నప్పటికీ ఆయుర్వేదానికే ముఖ్యంగా ఒక ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రాముఖ్యతలో భాగంగానే ఈరోజు నాయి బ్రాహ్మణులు కానీ ముందు ప్రాచీన కాలంలో చూసుకుంటే మన నాయి బ్రాహ్మణులు మంగళ కులస్తులు ఆయుర్వేదం కానీ తర్వాత మంత్రసాని వ్యవస్థ కానీ అవన్నీ మా నాయి బ్రాహ్మణ కులం నుంచి వెలువరించినవే. కాబట్టి ఇప్పటికి కూడా తదితర మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ మంత్రసాని వ్యవస్థ అనే ఒక ఆయుర్వేదము ఒక డాక్టర్ వృత్తి మా కులస్తులే చేస్తున్నందుకు మాకు చాలా గర్వకారణంగా ఉంది. కాబట్టి ఎవరైతే ఈ ఆర్ఎంపీ డాక్టర్లుగా ఈ యొక్క ఆధునిక కాలంలో కొనసాగుతున్నారో వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరికీ ఒక పెన్షన్ రూపంలో వాళ్ళకు కూడా 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు వాళ్ళకు కూడా శాంక్షన్ చేయాలని చెప్పేసి ఈరోజు దాదాపు వేల సంవత్సరాల నుండి వర్ణ వ్యవస్థ వేర్పడిన నాటి నుండి
ఆర్య బ్రాహ్మణ భావాజాలంలో కుల మత వర్గాలు ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ఏదైతే నాడు వేల సంవత్సరాల క్రితం మాకు అప్పగించినటువంటి ఏవైతే బాధ్యతలు ఉన్నాయో వృత్కరమైనటువంటి బాధ్యతలు క్షౌరవృత్తి అనేటువంటిది. ఈ క్షౌరవృత్తి చేస్తూ వాయిద్య వృత్తి వాయిస్తూ దీనికంటే ముఖ్యమైనటువంటిది మానవుడికి ముఖ్య దగ్గరగా సంబంధాలు ఉన్నటువంటి మానవుని బ్రతికించగలిగేటువంటి మహోత్తరమైనటువంటి వృత్తి ఏదైతే ఉందో వైద్య వృత్తి అనేటువంటిది ఈనాటికి మన గ్రామీణ స్థాయి లేకపోతే మా ఒక్క స్త్రీనే మంగళి మంత్రసాని అనేటువంటి ఆమె వచ్చి ఆనాడు టెక్నాలజీ లేని రోజుల్లోనే ఆ ఒక్క బిడ్డని బయటికి తీసుకెళ్ళేటువంటి మహోత్తరమైనటువంటి ఆ ఒక్క వృత్తి. అలాగే వైద్య వృత్తి అనేటువంటిది ఈనాడు మనం చూస్తున్నాం. ఈ యొక్క భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ మనం ఒకసారి గమనిస్తే బార్బర్ అనేటువంటి వ్యక్తి మా యొక్క మలినాన్ని తొలగించేటువంటి వ్యక్తి. ప్రొద్దున్నే మా యొక్క షాపుకి వస్తే మొహం కడుక్కోకుండా వచ్చినటువంటి ఆ వ్యక్తిని అతి సుందరంగా పంపించేటువంటి మహత్తరమైనటువంటి వృత్తి ఏదైతే ఉందో క్షౌర వృత్తి. అలాగే వాయిద్య వృత్తి మంచి కానీ చెడు కానీ వారి కుటుంబంలో మనిషి పుట్టినా చనిపోయినా గిట్టినా ఆ యొక్క వాయిద్యంతోనే, అలాగే దేవుడు మేల్కొల్పులో ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క భారతదేశంలో మనువాదం అనేటువంటిది ఉందో ఈ మనువాదంలో ముఖ్యంగా దేవుణ్ణి ఆరాధించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ దేవస్థానాల్లో కూడా మేల్కొల్పు నుండి పౌలింపసేవ వరకు మా యొక్క వృత్తికి సంబంధించినటువంటి వ్యక్తులు వ్యవహరిస్తున్నారు. ఇది ఒకసారి ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈరోజు బౌద్ధం సాత్వికం అనేటువంటి ఒక ఆచరణలో భాగంగా ఉపాలి గారు మా యొక్క మూల పురుషుడు. ఆ ఉపాలి గారు బౌద్ధుడు క్షౌరం చేసి ఆ క్షౌరం ద్వారా ఈ విధంగా చేయాలని బౌద్ధుడే ఉపాలిని ఆనందుడి తర్వాత ముఖ్యమైనటువంటిది ఉపాలి గారు. ఆయన కూడా మా యొక్క కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇలాగ అనేకమైనటువంటి సంస్కరణలు. ఈరోజు మా యొక్క పరిస్థితులను చూస్తే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే చందంగా ఉంది. వేల సంవత్సరాల నుండి ఈ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నటువంటి మాకి ఈనాడు హైటెక్ హంగుల ఆర్భాటంలో మా కుల వృత్తి కనుమరుగవుతున్నటువంటి పరిస్థితులు, మా కుల వృత్తిని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి పరిస్థితులు, మా కుటుంబాలు జరిగేకి చాలా ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితులు ఆవిర్భవించాయి. ఈరోజు చూస్తే వైద్య వృత్తి అనేటువంటి అనేకమైనటువంటి టెక్నాలజీలో ఎంబీబీఎస్ FRCS అనేటువంటి చదువులు పెట్టి మా వైద్య వృత్తి కోల్పోయినటువంటి పరిస్థితి. ఈరోజు మంత్రసాని వ్యవస్థ కోల్పోయినటువంటి పరిస్థితి. ఈరోజు క్షౌర వృత్తిని కూడా కార్పొరేట్ శక్తులు మా యొక్క వృత్తిలో ప్రవేశిస్తున్నటువంటి పరిస్థితులు. వాయిద్య వృత్తి అయితే వాయిద్య కళాకారులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నటువంటి పరిస్థితులు అనేకమైనటువంటి కనబడుతున్నటువంటి పరిస్థితులు. కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టం ఒకటి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మా మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు కూడా జరుగుతున్నాయి గ్రామీణ స్థాయిలో మేము ఎదిరిస్తే. ఇది ఒకసారి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మా యొక్క ఏదైతే వృత్తి ఉందో కుల వృత్తి, క్షౌర వృత్తి, వాయిద్య వృత్తికి పేటెంట్ హక్కు కలిగించినటువంటి బాధ్యత, ఇది ఇప్పించినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ఇది ఒకసారి గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకనైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా యొక్క కుల బాంధవులు మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశవ్యాప్తంగా మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో మా యొక్క హక్కులు పరిరక్షించుకోవాల్సిన అవసరం ఈ యొక్క ముఖ్యంగా యువత మీద ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.